వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండోసారి కుమారుడి వివాహం వాయిదా, నేతన్యాహు వ్యాఖ్యలపై విమర్శ. నిర్వహణపరమైన సమస్యలు, పలు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా. భారత్ దెబ్బకు విలవిల, ఒప్పుకున్న పాకిస్తాన్ ఉప ప్రధాని. ఉద్యమకారుల చరిత్ర మాది, మీదంతా ద్రోహ చరిత్ర. ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్. టీడీపీ ప్రభుత్వానికి కక్ష సాధింపు ఉద్దేశం లేదన్న మంత్రి లోకేష్. సాక్ష్యాలుంటే జగన్తో సహా ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టీకరణ. మళ్లీ స్వల్పంగా తగ్గిన బంగారం, కిలోకు 1000 తగ్గిన వెండి. జోరు మీదున్న ఇరు జట్లు, కెప్టెన్ శుభ్మన్ గిల్ పై భారీ అంచనాలు. కుబేరక్క పాజిటివ్ టాక్, అభిమానులతో కలిసి సినిమా చూసిన శేఖర్ కమ్ముల, ధనుష్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కుమారుడు అవన్నర్ నెతన్యాహు వివాహం రెండోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో బెంజమిన్ చేసిన వ్యాఖ్యలు పట్ల ఇజ్రాయెల్ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుంది. గురువారం ఇరాన్ చేసిన దాడిలో బీర్షెబాలో ఉన్న సొరోకా ఆసుపత్రి ధ్వంసమైన విషయం తెలిసిందే. అక్కడకు సందర్శనకు వచ్చిన నెతన్యాహు తన కుమారుడి వివాహం గురించి మాట్లాడారు. భావోద్వేగంగా మాట్లాడుతూ ఎన్నో కుటుంబాల తరహాలో తన కుటుంబం కూడా త్యాగాలు చేసినట్లు ఆయన చెప్పారు. అవన్నర్ గర్ల్ ఫ్రెండ్ తో పాటు భార్య సారా కూడా వివాహం వాయిదా పడడం పట్ల మనోవేదన గురవుతున్నట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి గత నవంబర్లో అవన్నర్ పెళ్లి జరగాల్సి ఉంది, కానీ భద్రతా కారణాల వల్ల వాయిదా వేశారు. మళ్లీ ఈ వారం జరగాల్సిన పెళ్లిని ఇరాన్ దాడుల వల్ల వాయిదా వేశారు. అయితే తమ కుటుంబ పరిస్థితిని వివరిస్తూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని, తమ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందని ప్రధాని నెతన్యాహు తెలిపారు. పర్సనల్ గా నష్టం జరిగిన తన భార్య సారా ఓ హీరోలా మారినట్లు మెచ్చుకున్నారు. కుటుంబానికి నష్టం జరిగినట్లు నెతన్యాహు చెప్పడం పట్ల ప్రజల్లో విమర్శలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో స్పందిస్తూ దేశ ప్రజల బాధను విస్మరిస్తూ నెతన్యాహు వివరిస్తున్నట్లు కొందరు విమర్శించారు. భార్యను హీరోగా పోల్చిన నెతన్యాహును కొందరు తప్పుబట్టారు. ఖరీదైన వస్తువులు కొని ఆమెను హీరో అని ఎలా పిలుస్తారని కొందరు అన్నారు. నైట్ షిఫ్ట్లకు వెళ్లే డాక్టర్లు హీరోలు అని, విద్యార్థులకు జూమ్ మీట్ లో కలుపుతున్న టీచర్లు హీరోలని ఆన్లైన్ లో కామెంట్స్ వస్తున్నాయి. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా సమస్యల వలయంలో చిక్కుకుంది. మొన్న జరిగిన విమాన ప్రమాదం ఘటన మరవక ముందుకే ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుండడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో సంస్థ ఎయిర్ ఇండియా విమానాల్లో రక్షణ తనిఖీలు చేపడుతుంది. ఈ క్రమంలో నిర్వహణపరమైన ఇబ్బందులతో జాతీయ, అంతర్జాతీయ నడిచే పలు విమాన సర్వీసులను సంస్థ రద్దు చేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం కూడా పలు సర్వీసులను సంస్థ రద్దు చేసింది. నిర్వహణ కార్యాచరణ కారణాల వల్ల నేడు జాతీయ, అంతర్జాతీయంగా నడిచే పలు విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. రద్దయిన విమానాల్లో దుబాయ్ నుంచి చెన్నైకి రావాలన్న A1906 విమానం, ఢిల్లీ నుంచి మెల్బోర్న్ కి వెళ్లాల్సిన A1308 విమానం, మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి రావాల్సిన A1309 విమానం, దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రావాల్సిన A12204 విమానం, పూణే నుంచి ఢిల్లీకి రావాల్సిన A1874 విమానం, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి రావాల్సిన A1456 విమానం, హైదరాబాద్ టు ముంబైకి వెళ్లవలసిన A12872 విమానం, చెన్నై నుంచి ముంబైకి వెళ్లాల్సిన A1571 విమానం ఉన్నాయి. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల విషయంలో కీలక ప్రకటన చేసింది. జూన్ 21 నుంచి జూలై 15 వరకు 3 విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. అలాగే మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు గురువారం వెల్లడించింది. షెడ్యూళ్లలో స్థిరత్వం తీసుకురావడం, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడం ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని సంస్థ పేర్కొంది. జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు బోయింగ్
787 బోయింగ్ 777 విమానాలకు అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాము వైడ్ బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను సుమారు 15% మేర తాత్కాలికంగా తగ్గించాలని నిర్ణయించినట్లు బుధవారమే సూచనప్రాయంగా వెల్లడించిన సంస్థ గురువారం పూర్తి వివరాలను ప్రకటించింది. ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జూలై 15 వరకు అమల్లో ఉంటాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ తాత్కాలిక సర్దుబాటు వల్ల ప్రయాణికులకు కలిగే ఇబ్బందికి ఎయిర్ ఇండియా తరపున ఆయన క్షమాపణ చెప్పారు. ప్రభావితమైన ప్రయాణికులను సంస్థ చొరవ తీసుకుని సంప్రదిస్తుందని, వారి అభిష్టం మేరకు ప్రత్యామ్నాయ విమానాల్లో సీట్లు కేటాయించడం, ఉచితంగా రీషెడ్యూల్ చేసుకోవడం లేదా పూర్తి వాపసు ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. గత నెలలో భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడానికి తామే చొరవ చూపాల్సి వచ్చిందని పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా రావల్పిడి, పంజాబ్ ప్రావిన్స్ లోని తమ 2 కీలక వైమానిక స్థావరాలపై దాడులు జరిగాయని ఆయన అంగీకరించారు. ఈ దాడుల తీవ్రతతోనే అమెరికా, సౌదీ అరేబియా జోక్యం కోరి కాల్పుల విరమణ సిద్ధపడ్డామని ఒక టీవీ న్యూస్ ఛానల్లో తార్ బహిరంగంగా వెల్లడించారు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు తెల్లవారుజామున 2:30 గంటలకు భారత్ మరోసారి క్షిపాణి దాడులు చేసింది. రావల్పిల్లిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్, పంజాబ్ ప్రావిన్స్ లోని షోర్కోట్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ ఘటన జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజ్ ఫైసల్ నాకు ఫోన్ చేశారు. అప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియాతో నేను జరిపిన సంభాషణ గురించి ఆయనకు తెలిసిందని చెప్పారు. భారత్ దాడులు ఆపితే పాక్ కూడా ఆపడానికి సిద్ధంగా ఉందని భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్ కు తెలియజేయడానికి తనకు అధికారం ఉందా అని అడిగాడు. నేను సరే సోదరా, మీరు మాట్లాడొచ్చు అని చెప్పాను. ఆ తర్వాత ఆయన మళ్లీ ఫోన్ చేసి జయశంకర్ కు ఈ విషయం తెలియజేశానని చెప్పారు అని వివరించారు. నూర్ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ అత్యంత కీలకమైన సైనిక స్థావరాల్లో ఒకటి. ఇక్కడ వాయుసేన కార్యక్రమాలతో పాటు విఐపి రవాణా యూనిట్లు కూడా ఉన్నాయి. ఇది రావల్పిడి, ఇస్లామాబాద్ నగరాల మధ్య ఉంది. రావల్పిడి పాక్ సైనిక ప్రధాన కార్యాలయంగా, ఇస్లామాబాద్ రాజకీయ అధికార కేంద్రం. ఇక పిఏఎఫ్ బేస్ రఫీక్ పాకిస్తాన్ ప్రధాన ఫైటర్ ఎయిర్ బేస్లలో ఒకటి పనిచేస్తుంది. ఇక్కడ చైనా తయారీ JF-17 ఫైటర్ జెట్లు, ఫ్రెంచ్ నిర్మిత మిరాజ్ 5 ఫైటర్స్, ఆల్అవుట్ 111 హెలికాప్టర్లు వంటి అనేక యుద్ధ విమానాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు దళిత వర్గం నుంచి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగాను అని SC/ST మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి. పేద వర్గానికి, అట్టడుగు వర్గానికి, కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి మా నాయకుడి యొక్క జన్మదినం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల మా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు వారి నేతృత్వంలో మా గౌరవ మంత్రివర్యులు బలహీన వర్గాలకు సంబంధించిన మా మిత్రులు అన్నగారు ప్రభాకర్ అన్న, అదేవిధంగా యువన కాంగ్రెస్ పార్టీ మిత్రులు, NSA మిత్రులు, మహిళా కాంగ్రెస్ పార్టీ సోదరిమణులు, సేవాదళ సోదరిమణులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు మొదటిసారి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోషల్ జస్టిస్ అని ఏదైతే భారతదేశంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు పరిచినటువంటి సందర్భంలో ఒక దళిత వర్గాల నుంచి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసి, నేను ప్రజా సమస్యలు లేవనెత్తితే తప్పేంటి? ప్రతిపక్ష నేతగా నా ధర్మం నేను చేస్తున్నాను. నా కార్యక్రమానికి ఎందుకు అడ్డుకోవాలి? అందరికీ అబద్ధాలు చెప్పి మోసం చేసి ఉసురు పోసుకున్నందుకే చంద్రబాబు ముఖం చూడటానికి ఎవ్వరూ రావడం లేదు. మా ప్రభుత్వంలో చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. అందుకే ప్రేమతో నన్ను కలిసేందుకు ప్రజలు వస్తే ఎందుకు బాధగా ఉందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వామి? నేను పోతాను, కలుస్తాను, వస్తాను, వీళ్ళకేం సంబంధము? రైతుల దగ్గరికి పోయినాను, రైతులను కలిసినాను, రైతు సమస్యను లేవనెత్తినాను, ప్రెస్లో అడ్రస్ చేసినాను, రైతు సమస్యలనే లేవనెత్తినాను, రైతు సమస్యలే చెప్పినాను. ఎవరికి ఏం తప్పు జరిగింది? ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా నేను చేయాల్సిన ధర్మం నేను చేసినాం. నా ప్రోగ్రామ్ను అడ్డుకునింది మీరు. ఎందుకు అడ్డుకున్నారు? నా ప్రోగ్రాంకి ఎంతమంది వస్తే నీకేం బాధ? నీ ప్రోగ్రాంకు రాలేదని నీకెందుకు అంత బాధ? నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టుండయి. నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరి ఉసురు నువ్వు పోసుకుంటా ఉన్నావు. కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటలనే పెట్టుకున్నాం, అందరికీ మంచి చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ, మా పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమన్నా వాళ్ళకైనా కేసీఆర్ అంటే RRR స్కీమ్స్,
రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా లాంటి స్కీములు. కాంగ్రెస్ అంటే RRR స్కామ్స్. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రంజిత్ రెడ్డి స్కామ్లని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ A to Z స్కామ్లను బట్టబయలు చేశారు. కిషన్ రెడ్డి అయినా అదే విధంగా మహేష్ రెడ్డి అయినా మీరు అందరూ స్పందించి మాట్లాడాలా. ఇది వాస్తవమా కాదా? వైట్ కలర్ క్రైమ్ చేసింది రంజిత్ రెడ్డి వాస్తవమా కాదా? లియోనియా రిసార్ట్ కొన్నది వాస్తవమా కాదా? ఒకవేళ మాట్లాడకపోతే మీకు కూడా పంపకాలు జరిగినాయని చెప్పి మేము భావిస్తాము. ఇది 10,000 కోట్ల స్కాము. మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పడితే బ్యాంకులు కూడా ఎంత ఘోరం అంటే ఈ స్కామ్లో రిటర్న్ తీసుకున్నది, బ్యాంకులు రిటర్న్ తీసుకున్నది 12%. ఆ మీడియా మిత్రులకు అది కూడా చెప్తా. బ్యాంక్ ఆఫ్ బరోడా 100% 6,06,45,00,000 ఇస్తే 606 కోట్లు ఇస్తే తీసుకున్నది 13%. అంటే ఒక 60 కోట్లు తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళే లోన్లు ఇస్తున్నారు. మీరు మీడియా మిత్రులు మంచిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యూనియన్ బ్యాంక్ వాడికి 13% వచ్చింది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 13%. 100 రూపాయలు ఇస్తే 13 రూపాయలు వస్తున్నాయి వాపస్. మళ్ళీ దీని మీద లోన్ తీసుకుంటారు, మళ్ళీ దాన్ని వేరేడికి అమ్మి 10,000 కోట్లు అప్పనంగా సంపాదిస్తారు. ఇది వైట్ కలర్ క్రైమ్. ఇది కింది దాకా అర్థమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నీళ్ల ద్రోహి అని, గోదావరి కృష్ణా నీటి హక్కులను చంద్రబాబుకు దారాదత్తం చేస్తున్నారని, గురువుకు దాసోహం అంటూ రాష్ట్రానికి శటకోపం పెడుతున్నారని, ఆయన అంతులేని అజ్ఞానం, మూర్తిభవించిన మూర్ఖత్వంతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి నల్లమల్ల పులిబిడ్డ కాదు, వెకిలి మాటల వట్టి వెర్రి బిడ్డ అని దెప్పిపొడిచారు. సీఎం కు బ్యాగులపై ఉన్న నాలెడ్జ్ బేసిన్లపై లేదని, అందుకే దేవాదుల బనకచెర్ల ప్రాజెక్టులు ఏ బేసిన్లో ఉన్నాయో ఆయనకు తెలియడం లేదని చురుకలంటించారు. రేవంత్ అజ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు గాని ఆయన విషపూరిత వికృతాన్ని మాత్రం అర్థం చేసుకోలేమని విమర్శించారు. మొన్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశంలో బనకచెర్లను అడ్డుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అడిగితే సూటిగా సమాధానం ఇవ్వకుండా బోడికుండకు మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేశారని, మిడిమిడి జ్ఞానంతో దేశం ముందు మన పరువు తీశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లను 6 నెలల నుంచి కడుతున్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ కేంద్ర ఆర్థిక జలశక్తి శాఖలకు మంత్రులను కలుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. బనకచెర్లపై తాను ప్రెస్ మీట్ పెట్టి ముద్దు నిద్ర లేపితే గాని ఉత్తమ్ సోయి రాలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ తట్టి లేపిన తర్వాతే ఆయన ఢిల్లీకి పోయి దరఖాస్తు పెట్టారని చెప్పారు. బీఆర్ఎస్ కు రాజకీయాల అవసరం లేదని, రాష్ట్రమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ దేశాపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, చింతా ప్రభాకర్, పార్టీ నేతలు జాన్సన్ రాథోడ్, రాకేష్ రెడ్డితో కలిసి తెలంగాణ భవన్ లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే? 1000 ఇచ్చి మొత్తం తీసుకో, 1000 ఇచ్చి మొత్తం. జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున తాను పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు. గురువారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను గుర్తు చేసుకుంటూ చివరి క్షణంలో టికెట్ కేటాయించినప్పటికీ నియోజకవర్గంలో తాను గట్టి పోటీ ఇచ్చానని అజారుద్దీన్ తెలిపారు. చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారని అన్నారు. అయితే రానున్న ఉప ఎన్నికల్లో తనకు టికెట్ లభించదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వదంతులను నమ్మవద్దని కోరారు. ఈసారి జరగబోయే ఉప ఎన్నికల్లో తాను తప్పకుండా విజయం సాధిస్తానని అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరి సహకారంతో గెలుపొంది ఆ విజయాన్ని రాహుల్ గాంధీకి కానుకగా అందిస్తానని పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేస్తానని అజారుద్దీన్ తెలిపారు. Sir, you have contested last elections from Jubilee Hills and lost.
What do you think of your chance of contesting this time in by-election that is going to be held at Jubilee constituency? पहले तो मैं सबको सलाम अलैकुम बोलता हूँ. అందరికీ నమస్కారం. నేను 100%లో పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం. మంచి కాంగ్రెస్కి నేను ఇస్తాం. నేను చెప్తున్నా కదా मेरे खड़गे साहब के ब्लेसिंग से. మల్కాజిగిరి డీసీపీ పద్మాజరెడ్డి ఆధ్వర్యంలో నేరెమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 140 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని వినాయక్ నగర్ లో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 51 ద్విచక్ర వాహనాలను అనుమతి లేకుండా విక్రయిస్తున్న 32 లీటర్ల మద్యాన్ని, నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మాజరెడ్డి మాట్లాడుతూ బస్తీలలో ప్రతి ప్రాంతంలో పోలీసులతో కలిసి ప్రజలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి ప్రొఫెషనల్ గా మీరు బాగుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. సో ద బేసిక్ కన్సంప్షన్ ఏ చిన్నది ఉన్నా కూడా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ గా చెప్తున్నాము. సో ఇఫ్ సమ్ టైమ్ నెక్స్ట్ టైం మాకు మీరే ఏదైనా కంప్లైంట్ వచ్చాయంటే వీఆర్ గోయింగ్ వెరీ టఫ్ ఆన్ ద పీపుల్. ఈవెన్ ఏజ్ కూడా చూడము, జువెనైల్స్ అని ఎవరైనా కానీ, బికాస్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎన్ డిజీజ్. అది కొంచెం ఏ చిన్నది ఉన్నా కూడా మొత్తం కూడా వ్యాపించిపోతుంది అనమాట. సో ఇది ఒకటి. అండ్ ఆల్సో సైబర్ క్రైమ్స్. ఈ మధ్య ఎవరు చూసినా కూడా చేతిలో కెమెరాస్ అని పెట్టుకొని మన సెల్ ఫోన్స్ చూస్తూ ఉన్నాము. సో ఇఫ్ సంథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్, మీకు ఏదైనా ఉంది, మీరు దాన్ని ఓపెన్ చేశారు అని అంటే తెలియని లింక్స్ కానీ ఏవైనా చేశారు అని అంటే మీ బ్యాంక్లో ఉన్నటువంటి పైసలు మీ దగ్గర ఉండవిగా. సో దయచేసి మీరు ఏది లింక్ ఓపెన్ చేయాలన్నా, ఏది మీరు వెబ్ ఛానల్స్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణంలో జగన్ కు ఒక్క పైసా కూడా ముట్టలేదని దేవుడిపై ప్రమాణం చేయగలరా అని బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతూనే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంపై జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం వ్యాపారంలో ఒక్క పైసా కూడా తినలేదని జగన్ దేవుడి మీద ప్రమాణం చేయాలి. ఇదే నా సవాల్. గతంలో వివేక హత్య కేసులో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తానని మీరు కూడా రావాలని అలిపిరిలో సవాల్ విసిరితే జగన్ పారిపోయారు అని గుర్తు చేశారు. చంద్రబాబు నిజంగా కక్ష సాధించాలనుకుంటే 2 నిమిషాలు పట్టదని, కానీ తాము విధానాల ప్రకారమే వెళ్తామని, ప్రజలు తమను గెలిపించింది పరిపాలించడానికి, సంక్షేమం అభివృద్ధి చేయడానికి తప్పితే కక్ష సాధింపులతో ఎవరినో జైల్లో పెట్టడానికి కాదని స్పష్టం చేశారు. అయితే చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, సాక్ష్యాధారాల ప్రకారమే ముందుకు వెళ్తామని హెచ్చరించారు. మద్యం కేసులో త్వరలో ఛార్జ్షీట్ దాఖలు చేస్తారని, మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొనడం జగన్ ప్రభుత్వ హయాంలోని వ్యవహారాలపై దర్యాప్తు ముమ్మరం కానుండడానికి సంకేతంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎవరైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టదని లోకేష్ పునరుద్ఘాటించారు. మమ్మల్ని ప్రజలు గెలిపించింది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడానికి, అంతేకాని కక్ష సాధింపులతో సమయం వృధా చేసుకోమని అన్నారు. అయితే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను, చట్ల ఉల్లంఘనను మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. చట్టం తన పని తాను చేస్తుంది. సాక్ష్యాధారాలు ఉంటే ఎవరైనా చట్టం ముందు సమానులే అని లోకేష్ వ్యాఖ్యానించారు. దావోస్కి వచ్చేగల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి. వాళ్ళకి ముందర మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసికట్టుగా. ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. సో డావోస్ చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా. మీసాలు గడ్డం గీసుకునే వాళ్ళని చూసి ఉంటాం, కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూసామా? వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలేని నాయకుడు 15 ఏళ్ల టీడీపీని భ్రష్టు పట్టించాడు. చంద్రబాబును ఓడగొట్టాడు. అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ను తప్పుదోవ పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. బయట పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. పరకాల్లో 75 ఏళ్ల దరిద్రమైన నాయకుడు ముసలోడు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్నికల ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకుని ఈసారి సీటు నాకు వదిలిపెట్టమని అడిగాడని కొండమురళి ఎద్దేవా చేశారు.
తెలుగుదేశంలో దాన్ని ప్రతిపాదించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. మీరు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి కంటే తీసుకుంటాడు అనుభవం తీసుకున్నాము. లీడర్లు చూసినావా? చూడలేవు. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. దూరం చేస్తున్నాడు తెలియదు. ఆయన ఎందుకుంటారో స్పెషలిస్టు. మరి ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నా, ఉన్న మూల లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, ఉన్న మూల లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకి గెలవాలి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు ఈ నెల 21న విశాఖ వేదికగా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని, సాగర తీరంలో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సహకరించాలని రాష్ట్ర మంత్రులు డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, సత్యకుమార్ యాదవ్, సవిత పిలుపునిచ్చారు. ఆయుష్ శాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఏయూ కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన వాగ్దాన్ ర్యాలీలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. 2 కోట్ల మందికి రిజిస్ట్రేషన్ చేయించాలని లక్ష్యంచగా అతి కొద్ది కాలంలోనే లక్ష్యాన్ని చేరుకున్నామని, యోగా ప్రజలకు అతి చేరువైందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని, ప్రతిరోజు 1 గంట యోగా చేయాలని సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఆయుష్ సెక్రటరీ రాజేష్ కొచ్చా మాట్లాడుతూ యోగా వేడుకల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని, సరికొత్త విజయం ద్వారా ప్రపంచానికి మంచి సందేశం ఇవ్వాలని సూచించారు. యోగాను ప్రజల జీవన విధానంలో భాగస్వామ్యం చేసేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. 3 దశల్లో యోగాపై పోటీలు నిర్వహించామని, 25 లక్షల మందికి సర్టిఫికెట్లు జారీ చేశామన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 126 మంది విజేతలుగా నిలిచారని, వారంతా ప్రధాని, ముఖ్యమంత్రితో పాటు ప్రధాన వేదికలో యోగాసనాలు వేస్తారని పేర్కొన్నారు. యోగాను ప్రజలకు చేరువ చేసేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. గురువారం సైతం ధర తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి 150 తగ్గి తులం 1,05,60కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధృవీకరించింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 150 తగ్గి తులం 99,800 పలుకుతుందని పేర్కొంది. మరోవైపు వెండి ధర సైతం భారీగా పతనమైంది. 1000 తగ్గి కిలోకి 1,07,200కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లో స్పాట్ బంగారం స్వల్పంగా తగ్గి ఔన్స్ కి $3,365.90కు చేరింది. అదే సమయంలో స్పాట్ వెండి 1% తగ్గి ఔన్స్ కు $36.37కు పడిపోయింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ ఏపీవి కైనత్ చైన్వాలా తెలిపారు. ఈ నిర్ణయం తర్వాత యుఎస్ డాలర్ బలంగా ఉన్నది. అయితే బంగారం ధరలు ఔన్స్ కి $3,390 తగ్గాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేసిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సవరించేందుకు అంగీకరించలేదు. అయితే యుఎస్ ద్రవ్య విధానానికి సంబంధించిన ఆర్థిక అంచనాలను మాత్రం సవరించింది. జూన్ 10 సందర్భంగా యుఎస్ మార్కెట్లు, బ్యాంకులు గురువారం మూతపడనున్నాయి. యుఎస్ ఫెడరల్ వైఖరి నేపథ్యంలో మార్కెట్లో బంగారం హెచ్చుతగ్గులకు గురైందని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్, పరిశోధన విశ్లేషకుడు జితన్ త్రివేది పేర్కొన్నారు. యుఎస్ వడ్డీ రేటు తగ్గింపు మరో 6 నెలలు వాయిదా పడిందని, ఆయన పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఉందని అభిప్రాయపడ్డారు. ఇక హైదరాబాద్ లో బంగారం ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల ధర 92,650 ఉండగా 24 క్యారెట్ల పసిడి 1,01,080 పలుకుతుందని చెప్పింది. ఇక వెండి ధర కిలో 1.22 లక్షలు పలుకుతుంది. భారత్ క్రికెట్ లో నవశకానికి నాంది పడింది. పరివర్తనలో భాగంగా దిగ్గజాల వారసత్వానికి కొనసాగింపుగా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న శుభ్మన్ గిల్ టీమిండియాను ముందుకు నడిపించనున్నాడు.
25 ఏళ్ల వయసులో టెస్ట్ కెప్టెన్సీ అందుకున్న గిల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరిసారి 2007లో ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ గెలిచిన భారత 18 ఏళ్లుగా సిరీస్ విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నది. తొలిసారి అజిత్ వాడేకర్ సారథ్యంలో 1971లో సిరీస్ గెలిచిన భారత్ కు 1986లో కపిల్ దేవ్ రెండోసారి విజయాన్ని అందించారు. ఆ తర్వాత మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గా 2007లో ఇంగ్లాండ్ లో ఇండియా టెస్ట్ సిరీస్ ముద్దాడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ లో టీమిండియాకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. పచ్చికతో కలకల్లాడే ఇంగ్లాండ్ పిచ్లపై డ్యూక్ బంతి చేసే విన్యాసాలు మన బ్యాటర్లు తేలిపోవడంతో సిరీస్ లో చేజారాయి. అయితే గత అనుభవాలను తిరగరాస్తూ గిల్ గంభీర్ కాంబినేషన్ లో కొత్త చరిత్ర శ్రీకారం చుట్టేందుకు టీమిండియా తహతహలాడుతున్నది. ఓవైపు అనుభవం లేవి కనిపిస్తున్న మొండైన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న యువ క్రికెటర్లు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బజ్ బాల్ తో టెస్ట్ క్రికెట్ కు కొత్త రూపాన్ని తీసుకువచ్చిన స్టోక్స్ మెక్కల్లం జోడీ భారత్ ను నిలువరించేందుకు పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతుంది. గత 2 దశాబ్దాలుగా ఇంగ్లాండ్ ఫేస్ బౌలింగ్ తమ భుజస్కంధాలపై మోసిన అండర్సన్ సువార్ట్ బ్రాండ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. వీరి గైహాజర్ తో ఇంగ్లాండ్ పేస్ దళం అనుభవం లేమితో కనిపిస్తుంది. రోహిత్ వారసునిగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న గిల్ పై భారీ అంచనాలున్నాయి. 25 ఏళ్ల వయసులోనే టెస్ట్ కెప్టెన్ అయిన గిల్ కు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కోహ్లీ నిష్క్రమణతో ఖాళీ అయిన కీలకమైన 4వ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు సెషన్ కు మరో టెస్ట్ లో ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించాల్సిన అవసరం ఏర్పడనుంది. ఫేస్ కు స్వర్గధామమైన ఇంగ్లాండ్ పిచ్లపై బ్యాటింగ్ ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే. ఊరించే బంతులను వేటాడుతూ షాట్లు ఆడితే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇదిలా ఉంటే తొలి టెస్టుకు తుది కూర్చిపై ఆసక్తి కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్ ఇప్పటికే తమ ఫైనల్ 11 ను ప్రకటించగా టీమిండియా ముల్లగుల్లాలు పడుతున్నది. ఓపెనర్స్ గా జైస్వాల్ రాహుల్ ఖరారు కాగా 3వ స్థానంలో సాయి సుదర్శన్ కరణ్ నాయర్ పై సందిగ్ధత కొనసాగుతున్నది. 4లో గిల్ 5లో పంత్ బ్యాటింగ్ కు రానున్నారు. పిచ్ ను బట్టి ఫేస్ ఆల్రౌండర్లు శార్దుల్ ఠాగూర్, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరిని ఆడించే ఆలోచన టీం మేనేజ్మెంట్ కనిపిస్తుంది. బూమ్రా సిరాజ్ ఫేస్ బౌలింగ్ కు సారథ్యం వహించనుండగా 3వ ఫేసర్ గా ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగ్ తో ఎవరికి బెర్తు దక్కుతుందో చూడాలి. ఏకైక స్పిన్నర్ గా జడేజా తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ క్లాసికల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం కుబేరా. తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ముల, క్రేజ్, ధనుష్, నాగార్జున వంటి స్టార్లు ఉండడంతో సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకి విడుదలైన మార్నింగ్ షో నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా చూసిన అభిమానులు చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చిందని కితాబునిస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా టాక్ తెలుసుకోవడానికి అభిమానులతో కలిసి కుబేరా సినిమాను వీక్షించారు దర్శకుడు శేఖర్ కమ్ముల, నటుడు ధనుష్. చెన్నైలోని ఒక థియేటర్ కు వెళ్లిన వీరిద్దరూ అభిమానులతో కలిసి కుబేరాను చూశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండోసారి కుమారుడి వివాహం వాయిదా, నేతన్యాహు వ్యాఖ్యలపై విమర్శ. నిర్వహణపరమైన సమస్యలు, పలు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా. భారత్ దెబ్బకు విలవిల, ఒప్పుకున్న పాకిస్తాన్ ఉప ప్రధాని. ఉద్యమకారుల చరిత్ర మాది, మీదంతా ద్రోహ చరిత్ర. ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్. టీడీపీ ప్రభుత్వానికి కక్ష సాధింపు ఉద్దేశం లేదన్న మంత్రి లోకేష్. సాక్ష్యాలుంటే జగన్తో సహా ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టీకరణ. మళ్లీ స్వల్పంగా తగ్గిన బంగారం, కిలోకు 1000 తగ్గిన వెండి. జోరు మీదున్న ఇరు జట్లు, కెప్టెన్ శుభ్మన్ గిల్ పై భారీ అంచనాలు.
కుబేరక్క పాజిటివ్ టాక్, అభిమానులతో కలిసి సినిమా చూసిన శేఖర్ కమ్ముల, ధనుష్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.